ఇప్పుడు గౌరవ సభాధ్యక్షులు గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు సభాధ్యక్షత వహిస్తారు. సార్, ఓవర్ టు యు. నా భూతో నా భవిష్యత్ అనే విధంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి నాయకత్వాన సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈనాటి మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి విచ్చేసినటువంటి జొన్నలబగూడ సెకండ్ లిఫ్ట్ ప్రారంభోత్సవం చేయడానికి విచ్చేసినటువంటి గడచిన 2 సంవత్సరాల కాలంలో ఏ మంత్రి కూడా రానన్ని సార్లు ఈ యొక్క ప్రాజెక్టు పూర్తి చేయడం కొరకు ఒక్కసారి కాదు 10 సార్లు విచ్చేసి ఈ ప్రాజెక్టు ఈరోజు మనం నీళ్లు పంపింగ్ చేసుకున్నామంటే ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారి పట్టుదల, అట్లాగే అకుంఠిత దీక్ష, ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారు నిరంతరం పర్యవేక్షిస్తూ రావడమే కాదు 10 సార్లు ఇదే జొన్నలబగూడ సెకండ్ లిఫ్ట్లో రాత్రిపూట ఎవ్వరికీ చెప్పకుండా విచ్చేసి ఒకరోజు నిద్ర కూడా చేసి మరి ఈనాడు ఈ యొక్క త్వరితంగా ప్రాజెక్టు పూర్తయి నీళ్లు పంపింగ్ చేయడానికి కారకులైనటువంటి ముఖ్య అతిథులు హరీష్ రావు గారికి చప్పట్లు కొట్టారా? హరీష్ రావు అంటే నీళ్లు మేము వేయాలా, మేము వాడేది మీరు, మిగతా మేమే చెప్పాలా? అట్లాగే ఈనాడు గౌరవ పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్లో పెద్దలు ఎంపీ జితేందర్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ అధ్యక్షులు బండారి భాస్కర్ గారు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అట్లాగే గౌరవ శాసనసభ్యులు షాద్నగర్ అంజయ్య గారు, దేవరకద్ర ఆల వెంకటేశ్వరరెడ్డి గారు, మహబూబ్ శాసనసభ్యులు మిత్రులు, మరి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మన శ్రీనివాస్ గౌడ్ గారు, అట్లాగే వేదిక పైనటువంటి ఈ ప్రాజెక్టు లిఫ్ట్ ద్వారా మనతో పాటుగా మరి నీళ్లు పంచుకునేటువంటి వ్యక్తి నాగర్ కర్నూల్ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారు, అలాగే ప్రాజెక్టులో భాగస్వాములైనటువంటి యువ నాయకుడు అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు శ్రీదేవి గారు, గౌరవ మాజీ పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం గారు, మాజీ మంత్రివర్యులు అచ్చంపేట రాములు గారు, అలాగే వేదిక పైనటువంటి ఇంకా చెప్పినాను అట్లాగే చీఫ్ ఇంజనీర్ ఖగేందర్ గారు, నిరంతరం కృషి చేసినటువంటి పెంటారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు, అలాగే మాజీ ఎమ్మెల్సీ సభ్యులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడ జిల్లాల నుంచి 14 నియోజకవర్గాలు చేసినటువంటి వేదిక పైన పెద్దలందరికీ, మరి ముఖ్యంగా ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శివకుమార్ గారికి, అట్లాగే ఇంతియాజ్ అహ్మద్ గారికి, వేదిక పైనటువంటి పెద్దలందరికీ, మరి కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి విచ్చేసినటువంటి కొల్లాపూర్, పాన్గల్, పెద్దకొత్తపల్లి, కోడేర్ మండలాలను విచ్చేసినటువంటి ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, సర్పంచులకు, రైతు సోదరులకు, మహిళా సోదరీమణులకు, మరి జిల్లా నుంచి విచ్చేసినటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి అట్లాగే 5 మండలాల నుంచి విచ్చేసినటువంటి నాగరికల నుంచి విచ్చేసినటువంటి ప్రింట్ మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే ఈ యొక్క ప్రాజెక్టు ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా మరి ఈ పంప్ హౌస్ నిర్మాణంలో గడచిన 2 సంవత్సరాల కాలం నుంచి కూడా మరి త్వరితగతిన పూర్తి కావడానికి ఈ ఏజెన్సీ వాళ్ళకు కూడా
మరి ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక ఇలా మంచి రోజు, సుదినం. ఎందుకంటే పాలమూరు జిల్లా అంటే ఒకప్పుడు వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్యల జిల్లా. అది ఆనాటి పాలకుల కారణంగా, నిర్లక్ష్య కారణంగా. కానీ ఈనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిన తర్వాత ఏ అకుంఠిత దీక్షతోటి యావత్ తెలంగాణ ప్రజానికాన్ని సంఘటితం చేసి ఒకటి చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో అదే ఉద్యమ స్ఫూర్తితోటి మరి సుమారుగా గడచిన 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తయిందంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, అవునన్నా కాదన్నా 100% ఈ ప్రభుత్వం యొక్క అకుంఠిత దీక్ష వల్ల, కేసీఆర్ గారి పట్టుదల వల్ల, హరీష్ రావు గారి యొక్క నిరంతర కృషి వల్ల, సమీక్షల కారణంగా ఈనాడు ఈ పరిస్థితికి రావడం జరిగింది. గడచిన 16 సంవత్సరాల నుంచి నేను కూడా రాజకీయాల్లో ఉన్నా. మొదటగా 1999లో శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల కాలం గడిచిన తర్వాత ఆనాడు నాకు అనిపించింది అసలు ఈ రాజకీయాల్లోకి ఎందుకు రావడం జరిగింది అని. కారణం ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి తాగునీరు ఇవ్వలేకపోతా ఉన్నాం, సాగునీరు ఇవ్వలేకపోతా ఉన్నాం, విద్యుత్ ఇవ్వలేకపోతా ఉన్నాం, రోడ్లు వేయలేకపోతా ఉన్నాం అనేటువంటి ఒక నిరాశ నిస్పృహకు లోను కావడం జరిగింది. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎన్నికల సందర్భంలో ఈ ప్రాజెక్టు చేసినట్టు కనపడకపోతే పుట్టగతులు ఉండవు, ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా రాదని భయపడి ఆనాడు తూతూ మంత్రంగా 3,000 కోట్ల రూపాయల వ్యయమయ్యే ప్రాజెక్టుకు గడచిన 91 నుంచి 2004 దాకా ఖర్చు పెట్టింది. 14 సంవత్సరాల్లో 12 కోట్లు, 3,000 కోట్ల ప్రాజెక్టుకి అయ్యేది. అది కూడా ఉద్యమ ఫలితం, ఉద్యమ పుణ్యమాని మొదలైంది. కానీ పూర్తి కాలే. ఆ తర్వాత మళ్ళా 10 సంవత్సరాలు కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కాలే. ఈనాడు అదేవిధంగా ఈ రోజున మా కళలు ఇలా జిల్లా రైతాంగం యొక్క కళలు నెరవేరడం జరిగింది. ఇంకొకటి కూడా ఈ జిల్లా రైతాంగం ముఖ్యంగా కొల్లాపూర్, నాగర్ కర్నూలు, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి నియోజకవర్గ రైతాంగం గమనించాల్సింది. ఆనాడు ఈ ప్రాజెక్టు కూడా తూతూ మంత్రంగా చేసింది కూడా మొదటగా 50,000 ఎకరాలకని. ఆ తర్వాత ఆనాడు నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా ఉన్నా. ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మరి ఇక్కడ విచ్చేసిన వాళ్ళంతా కూడా కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతాంగం కూడా మొత్తం గమనించాల్సింది. ఆనాడున్నటువంటి ప్రభుత్వం, ఆనాడున్నటువంటి మంత్రులు కేవలం కొల్లాపూర్ నియోజకవర్గానికి 30,000 ఎకరాలకు మాత్రమే ఆయకట్టుకు కాగితాలపైన చూపించడం జరిగింది. 42 గ్రామాలు మునిగిపోయినాయి. ఎప్పుడైతే 2004 తర్వాత 2,50,000 ఎకరాలు కాదు 3,50,000 ఎకరాలు కావాలి, నాగర్ కర్నూలు కానీ, కల్వకుర్తి కానీ, అచ్చంపేట కానీ ఒక్క ఎకరం కూడా తగ్గించకుండా ఇంకో 1,00,000 ఎకరాలు పెంచాలని చెప్పని ఒత్తిడి చేసి ఈ రోజున ఈ స్థాయికి 3,50,000 ఎకరాలలో ముందుకు తీసుకురావడం జరిగింది. కానీ ఎక్కడ కూడా నిధులు కేటాయించని కారణంగా ఈ యొక్క ప్రాజెక్టు నత్తనడకన నడవడం జరిగింది. అలాగే ఈ రోజున ఒక్కొక్క పంపు సెట్ 5 మోటార్లు ఒక్కొక్కటి మొదటగా 25 మెగావాట్లు 4 ఉంటే 100 మెగావాట్లు ఉంటే ఈ ఆయకట్టు పెంచాలని చెప్పని దాని 150 మెగావాట్లు 5 × 30 150 మెగావాట్ల మోటార్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్న మంత్రులు కానీ గొప్పలు చాలా మాట్లాడతారు, ఈరోజు నాయకులు చాలా మాట్లాడతారు. 14 సంవత్సరాలైనా ఎక్కడ వేసిన గొంగడు ఎక్కడ ఉన్నది. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నటువంటి ఇదే రిజర్వాయర్ సంప్ హౌస్ కానీ, పంప్ హౌస్ కానీ, ఒక పంపు కానీ, ఒక మోటార్ కానీ ఏది కూడా నిర్మాణం లేదు. ఒక ఎలక్ట్రిక్ యార్డ్ కానీ ఏది కూడా లేదు, కూలిపోతూ ఉండింది.
గత ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోలే. ఈనాటి ప్రభుత్వం, ఈనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు చొరవ వల్ల ఈ యొక్క నిర్మాణం చేసినటువంటి సంస్థకు ఉన్నటువంటి అంటే అవసరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్న కారణంగా ఈనాడు 2 సంవత్సరాల కాలంలోనే సర్జ్ హౌస్ పూర్తి చేసి, పంప్ హౌస్ పూర్తి చేసి, ఈ రోజున మోటార్లు పెట్టి ఎలక్ట్రిక్ యార్డ్ పూర్తి చేసి ఈనాడు మనం దీన్ని పూర్తి స్థాయికి తెచ్చుకోవడం జరిగింది. కానీ గతంలో దయచేసి మొదలుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మరి వెలిగించే కార్యక్రమం చేద్దాం, తర్వాత కంటిన్యూ చేసుకుందాం. పల్లెలను ఏ విధంగా మర్చిపో పల్లెలను ఏ విధంగా మర్చిపోతాయి. నా పల్లె తల్లి పాలమూరు ప్రజల దశాబ్ద కళ నెరవేరింది. మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని 2, 3 లిఫ్ట్లను ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 330 గ్రామాలకు తాగునీరు అందించేందుకు కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీటిని తోడి సర్జికల్, జొన్నలబొగడ, గుడిపల్లి గట్టు రిజర్వాయర్లతో నీరందించనున్నారు. మహబూబ్ నగర్ ప్రజలకు నీరందించనున్నారు. ఇక 8 ఏళ్ల పాటు స్లోగా సాగిన పనులను అధికారంలోకి వచ్చాక స్పీడప్ చేసింది తెలంగాణ సర్కార్. పనుల్లో వేగం పెంచి 2 ఏళ్లలో అనేక సార్లు రివ్యూలు, ప్రత్యక్ష తనిఖీలతో పనులు పూర్తి చేయించారు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. మాట్లాడినారు. ఒకసారి లెక్క చూస్తే 2 సంవత్సరాల కాలంలో హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈ ఒక్క ప్రాజెక్టుకే 10 సార్లు వస్తే, మరి ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం హయాలో ఉన్నటువంటి నిధులు ఇవ్వకుండా కనీసం చూసిన పాపన పోలే. ఆ తర్వాత వచ్చినటువంటి పొన్నాల కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి కావచ్చు, 15 సంవత్సరాల కాలంలో 2 సార్లు వచ్చారు. అంటే మొత్తంగా 99 నుంచి మొదలు పెట్టుకుంటే ఈనాటి దాకా 3 మంత్రులు కలిసి ఈ ప్రాజెక్టు చూసిన ముఖాన పోలే 2 సార్లు రావడం జరిగింది. కానీ ఈనాడు హరీష్ రావు మరి చొరవ తీసుకున్న కారణంగా ఈనాడు ఈ స్థాయికి మనం నీళ్ళు ఇచ్చుకుంటా ఉన్నాం. మరి ఈ జిల్లాకు పట్టినటువంటి, ముఖ్యంగా ఈ ప్రాంతానికి పట్టినటువంటి కరువు అనేది మన దరిదాపులకు రాకుండా ఈనాడు ఈ యొక్క ప్రాజెక్టు మనం పూర్తి చేసుకుంటా ఉన్నాం. అలాగే ప్రతి సెంటు గుంటకు కృష్ణా జలాలతో పండించుకున్నటువంటి ఈ అవకాశం వచ్చింది. నిజంగా మన అందరి యొక్క అదృష్టం, ఇది మనందరి అదృష్టం. ఇంకెవ్వరు కూడా ఇదే కాదు, ఈనాడు ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటుగా ఈ నీటితో పాటుగా 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నారు. పేదవాళ్ళకి ఇల్లు కట్టించే నిర్మాణం మొదలవుతూ ఉంది. 1000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఇలా ఎస్సీ ఎస్టీ గురుకులాలకు సంబంధించి పేదవాళ్ళు కూడా గొప్ప చదువులు చదవాలని చెప్పని పట్నం చదువుల్ని పల్లెలు తీసుకొచ్చి ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క గురుకుల పాఠశాల ఒక్కొక్కటి 20 కోట్ల రూపాయలతో ఇవి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా మనం చేస్తూ ఉన్నా, గడచిన 70 సంవత్సరాల నుంచి చూడనటువంటి, జరగనటువంటి అభివృద్ధి, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి, రైతాంగానికి సంబంధించి, నారీలో ఒక మహిళా
సభ్యులకు సంబంధించి, మహిళా సోదరులకు సంబంధించి, యువకులకు సంబంధించి, రైతు కూలీలకు సంబంధించి కూడా 70 సంవత్సరాల్లో జరగనటువంటి చూడనటువంటి పనులు ఖచ్చితంగా వచ్చే 3 సంవత్సరాల కాలంలో మీరందరూ కూడా చూడబోతా ఉన్నారని చెప్పని ఒక మంచి భవిష్యత్తు ఇలా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తున్నట్టుగా సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా చేసుకోవడం కొరకు మనమందరం కూడా అందులో భాగస్వాములమై సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా అందులో పూర్తిగా 100% నిజాయితీగా అమలు చేసి ప్రతి ఎంపీటీసీ, ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీపీ, జడ్పీటీసీ అందరం కూడా ఇలా మనం సేవాభావంతో ఏ పట్టుదలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలని చెప్పిన ఒక అకుంఠిత దీక్షతో దృఢ సంకల్పంతో ఉన్నారో వాటిలో మనం అందరం కూడా భాగస్వాములమై ఒక మంచి భవిష్యత్తును నిర్మాణం చేసుకుందాం. ఆనాడు మహాత్మా గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం ఖచ్చితంగా వచ్చేటువంటి 3 సంవత్సరాల కాలంలో ఇవన్నీ మనం పూర్తి చేసుకుంటే మన యొక్క ఆనాటి మహానుభావుల ఆకాంక్షలు నెరవేర్చిన వాళ్ళం కాబట్టి ఈనాడు ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రులు హరీష్ రావు గారికి ఈ యొక్క కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల తరఫున అట్లాగే జిల్లా ప్రజల తరఫున మరి చిరకాల వాంఛనటువంటి ఈ ప్రాజెక్టును ఇంత త్వరితంగా పూర్తి చేసి నీళ్లు అందించినందుకు మరి ప్రాంత ప్రజలందరి తరఫున కూడా మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సంబంధించి క్లిప్పింగ్ ఉంది, ఆ క్లిప్పింగ్ను ప్రెజెంటేషన్ ఏమని కోరుతా ఉన్నా. అక్కడ కూడా స్క్రీన్ ఉంది. ఇక్కడ కనపడిన వాళ్ళకు అక్కడి నుంచి కూడా ఆ స్క్రీన్ చూడొచ్చు. కరువుతోని మహబూబ్ నగర్ జిల్లా తనలాడుతున్నది. పేద రైతు చిక్కిపోతున్నాడు, పంట నష్టంతోని అల్లాడిపోతున్నాడు. ఈ నీళ్ల కరువు నుంచి రైతన్నను కాపాడేందుకు కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, వనపర్తి, జడ్చర్ల, కల్వకుర్తి నియోజకవర్గాలలో ఉన్న సుమారు 303 గ్రామాలలోని 3,65,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీళ్లను, గ్రామ ప్రజల కోసం తాగునీళ్లను ఇయ్యాలనే ఉద్దేశంతోని మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టాలనే నిర్ణయం జరిగింది. కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామం దగ్గరున్న రేగుమానుగడ్డ దగ్గర శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 3 దశలల్లా 258 మీటర్ల ఎత్తుకు 4,000 క్యూసెక్కుల నీళ్లను లిఫ్ట్ చేస్తారు. ఈ నీళ్లు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ ద్వారా 1వ లిఫ్ట్ దైన సర్జీపూల్కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ఈ నీళ్లను డ్రాఫ్ట్ ట్యూబులు పంప్ హౌస్ లో ఉన్న పంపులకు తీసుకెళ్తాయి. తర్వాత ఎలక్ట్రిక్ మోటార్లు డెలివరీ మెయిన్స్ తోని 95 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేస్తాయి. లిఫ్ట్ అయిన గీ నీళ్లు సిస్టర్న్ కి, దాని తర్వాత ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు చేరుకుంటాయి. ఎల్లూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు చేరుకున్న నీళ్లు అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు, అక్కడి నుంచి మళ్లా గ్రావిటీ కెనాల్ సొరంగంల నుంచి లిఫ్ట్ 2 సర్జీపూల్ కు చేరుకుంటాయి. లిఫ్ట్ 2 సర్జీపూల్ నుంచి డ్రాఫ్ట్ ట్యూబ్ల ద్వారా పంప్ హౌస్ లోని పంపులకు, దాని తర్వాత ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతోని 86 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయబడి సిస్టన్ కు, ఆ తర్వాత జొన్నల బోగడ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు నీళ్లు చేరుకుంటాయి. ఇక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ తో పాటు టన్నెల్ ద్వారా లిఫ్ట్ 3 సర్జిపూల్ కు చేరుకుంటాయి. అయితే ఈ మధ్యలో లిఫ్ట్ 1 నుంచి సింగోటం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు 13,000 ఎకరాలకు, లిఫ్ట్ 2 నుంచి లిఫ్ట్ 3 మధ్యన పసుపుల బ్రాంచ్ కాలువ, రిడ్జ్ కాలువ, ఈ 2 కాలువల ద్వారా 46,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడం జరుగుతుంది. సర్జీపూల్ నుంచి డ్రాఫ్ట్ ట్యూబుల ద్వారా పంప్ హౌస్ లోని పంపులకు, అక్కడి నుంచి ఎలక్ట్రిక్ మోటార్ల సాయంతోని 117 మీటర్ల ఎత్తుకు డెలివరీ మెయిన్స్ ద్వారా నీళ్లు లిఫ్ట్ అయ్యి సిస్టన్ కి, ఆ తర్వాత గుడిపల్లి గట్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు చేరుకుంటాయి. ఇక్కడి నుంచి ఎడమ వైపుకు 160 కిలోమీటర్ల పొడవున్న కల్వకుర్తి ప్రధాన కాలువ ద్వారా 2,16,000 ఎకరాల ఆయకట్టుకు, కుడివైపు 80 కిలోమీటర్ల అచ్చంపేట మెయిన్ కాలువ ద్వారా 90,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తారు. ఇది మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అసలు స్వరూపం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లిఫ్ట్ 2 పనులను నవయుగ కంపెనీ చేస్తున్నది.
ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 2005వ సంవత్సరంలో అంటే గత ప్రభుత్వ కాలంలో ప్రారంభమైంది. అయితే 9 ఏళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు పనులు 50% అయినాయి. కానీ మన తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖరరావు గారి ఆలోచనతో సమర్థవంతమైన నాయకత్వం కింద తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల గౌరవ మంత్రి శ్రీ టి హరీష్ రావు గారి పట్టుదల, నిరంతర పర్యవేక్షణతోని పనులు స్పీడ్ అందుకున్నాయి. 2 ఏళ్లలోనే 45% పనులు పూర్తయినాయి. అంటే 5% పనులు తప్పిస్తే మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయిందన్నట్టే. నాలుగు 4000 క్యూసెక్కుల నీళ్లను అప్రోచ్ ఛానల్ నుంచి ఐస్లెట్ సాయంతో 4.55 కిలోమీటర్ల పొడవు, 6.85 మీటర్ల వ్యాసమున్న సొరంగంలకు అక్కడి నుంచి సర్జీపూల్లోకి తీసుకెళ్లబడతాయి. నాలుగున్నర మీటర్ల వెడల్పు, 4 మీటర్ల ఎత్తు ఉన్న 5 డ్రాఫ్ట్ ట్యూబులు నీళ్లను సర్జీపూల్ నుంచి పంప్ హౌస్ లోని పంపులకు తీసుకుపోతాయి. ఇక్కడి నుంచి నీళ్లు ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారా 86 మీటర్ల ఎత్తుకు డెలివరీ మెయిన్స్ నుంచి లిఫ్ట్ చేయబడి సిస్టమ్ కు, అక్కడి నుంచి రిజర్వాయర్ కు చేరుకుంటాయి. బలహీనమైన రాతి పగుళ్ల కారణంగా సర్జీపూల్, పంప్ హౌస్ల మధ్య 50 మీటర్ల వెడల్పు ఉన్న రాక్ లెడ్జ్ జారిపోవడం పనులకు అవరోధంగా మారింది. అయితే లేటెస్ట్ టెక్నాలజీని అందుకుని సర్జీపూల్ పంప్ హౌస్ల నిర్మాణం ఎవరూ ఊహించని తీర్లా డిసెంబర్ 2015 నాటికే పూర్తి చేసింది మన ప్రభుత్వం. 2 ఏళ్ల అలుపెరుగని కష్టం, శ్రమతోని ఈ ఖరీఫ్ సీజన్ కు ఒక పంపు నుంచి 800 క్యూసెక్కుల నీళ్లను ఆయకట్టుకు పంపబోతున్నారు. వారం రోజులల్లా రెండో పంపు నుంచి కూడా ఇంకో 800 క్యూసెక్కుల నీళ్లను విడుదల చేసి 1,60,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇస్తారు. 2017 ఖరీఫ్ సీజన్ కోసం నీళ్లు అందించడానికి మిగిలిన పంపులు కూడా ముందుగానే అంటే ఈ నవంబర్ 2016కే ఏర్పాటైతున్నాయి. 5 పంపులు ఏర్పాటైనాక మహబూబ్ నగర్ జిల్లాలోని 3,65,000 ఎకరాల ఆయకట్టుకు 303 గ్రామాల ప్రజలకు తాగునీళ్ల కోసం 4,000 క్యూసెక్కుల నీళ్లు వస్తాయి. తెలంగాణ ప్రభుత్వ విజన్ కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించడం. ఈ విజన్ లో భాగంగానే మన ప్రభుత్వం ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నది.